భగవాన్, నేను నా యొక్క వృత్తిలో నిమగ్నమై దైవ దర్శనానికి వెళ్ళలేకపోతున్నాము. నా మనసులో ఏదో ఒక మూల అపరాధ భావం కలుగుతుంది. నేను ఏం చెయ్యాలి భగవాన్? నాయనా, నీవేం చింతించకు. నీకొక కథ చెప్తాను విను. మన పురాణాలు చాలా పవిత్రమైనవి. వాటిలో స్కాంద పురాణంలో నీ ప్రశ్నకు తగిన సమాధానం ఉంది నాయన. ఆ కుమ్మరి భక్తుడి మీద ప్రేమతో శ్రీశైలం అరణ్యంలో కుమ్మరి కేశప్ప అనేవాడు కుండలు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తయారు చేస్తున్న కొత్త కుండలలో నుండి ఒక కొత్త కుండని ప్రతిదినమూ శివుడి అభిషేకానికి పంపించడం అతని యొక్క నియమంగా పెట్టుకున్నాడు. అలా శివరాత్రి ముందు రోజు కొందరు భక్తులు శ్రీశైలం అరణ్యంలో అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఆ కుండలు తయారు చేసుకునేవాణ్ణి చూసి ఇలా అన్నారు: నాయనా, మేము ఎక్కడ్నించో దూర ప్రాంతాల నుండి నడుచుకుంటూ వస్తున్నాం. రేపు శివరాత్రి కదా, జన్మానికి ఒక శివరాత్రి అని మన పెద్దలు ఊరికే అనలేదు కదా నాయనా. శివరాత్రి కూట కూడా